నమస్కారం, నా పేరు బాల. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5.69 కోట్లతో భీమవరం నుండి ఎల్వీఎన్పురం, వెంప నుండి మొగల్తూరు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. యుగాలు గడిచిన మహాకవుల రచనలు చెరగని ముద్రలు, రాజ్యసభ సభ్యులు పాకాకు అభినందన వెల్లువ. ఆకువీడు పెద్దపేటలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి. పట్టణాల నుంచి గ్రామాల వరకు రోడ్ల అనుసంధానంపై దృష్టి పెట్టామని, అన్ని గ్రామాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో 2,89,00,000తో భీమవరం నుంచి కొమరాడ, అనాకోడేరు మీదుగా ఎల్వీఎన్పురం రోడ్డుకు, వెంప గ్రామంలో వెంప నుండి మొగల్తూరు వరకు 2,80,00,000తో నిర్మించే రహదారి పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టింది. సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో 4 ప్రధాన రహదారులు ఉన్నాయని, భీమవరం ఎల్వీఎన్పురం, భీమవరం లోసరి, భీమవరం మత్స్యపురి నర్సాపురం, భీమవరం కాళీపట్నం రహదారులకు శాశ్వత పరిష్కారం చూపి సిమెంట్ రోడ్లు వేయాలని అన్నారు. త్వరలోనే ఈ రోడ్డు పనులను పూర్తి చేస్తామని, వెంప గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, కృష్ణబలజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయని, రహదారుల పనులకు అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, గ్రామ మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, గ్రామస్తులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, సొసైటీ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. 2 కిలోమీటర్ల నుంచి 4.6 కిలోమీటర్ల వరకు MDR నిధుల నుంచి అభివృద్ధి పడుతున్నారు. ఈ అంచనా విలువ 2,82,00,000. 960 మీటర్లు సిమెంట్ రోడ్ వేయడం జరుగుతుంది. అంటే అక్కడ సిమెంట్ రోడ్డుకి ఇది సిమెంట్ రోడ్ కలిసిపోతుంది, మిగతా తార్ రోడ్ వేయడం జరుగుతుంది. మన భీమవరం పట్టణానికి భీమవరం నుంచి ఎల్వీఎన్పురం రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా చేపల చెరువులు, రైలు చెరువులు ఎక్కువ ట్రాఫిక్ తో ఉంటుంది. దీన్ని మొత్తం సిమెంట్ రోడ్ చేయాలని ప్రపోజల్ పెట్టాను. నిధుల ఇబ్బంది వలన 1 కిలోమీటరే సిమెంట్ రోడ్ ఇవ్వడం జరిగింది. దీంతో 99% భీమవరం ఎల్వీఎన్పురం రోడ్డు సమస్య పరిష్కారం అవుతుంది. మన నియోజకవర్గంలో మన అనాకోడేరు దగ్గర 4,48,00,000 రూపాయలతోటి పని మొదలు పెట్టాం. ఇదొక 3 కోట్లు. అంటే ఈ రోడ్డుకి భీమవరం ఎల్వీఎన్పురం రోడ్డుకి అదొక 4 కోట్లు, ఇదొక 3 కోట్లు, 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఈ నిధులతో ఈ రోడ్డు చాలా వరకు పరిష్కారం అవుతుంది. రాగల రోజుల్లో కూడా అవకాశం వచ్చినప్పుడు సిమెంట్ రోడ్డు ప్రపోజల్ పెట్టి, నా ఆలోచన ఒక్కటే, భీమవరం నుంచి ఎల్వీఎన్పురం వరకు కంప్లీట్ సిమెంట్ రోడ్ వేయాలి. మన నియోజకవర్గంలో 4 ప్రధానమైన రోడ్లు ఉన్నాయి. భీమవరం నుంచి ఎల్వీఎన్పురం, భీమవరం నుంచి లోసరి, భీమవరం నుంచి కాళీపట్నం, భీమవరం నుంచి మత్స్యపూర్ మీదుగా నరసాపురం. ఈ 4 రోడ్లు కూడా ప్రధాన ట్రాఫిక్ ఉన్న రోడ్లు. ఈ 4 రోడ్లు కూడా శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి నా మధ్యలో ఆలోచన ఉంది. ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రభుత్వం వెసులుబాటు కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయాలని ఆలోచన. ఆ రోడ్డు వేసే వాళ్ళకి సహకరించాలి. రోడ్డుకి నీళ్లు అవసరం. సిమెంట్ రోడ్ అంటే చాలా నీళ్లు అవసరం. ఈ రోడ్డు కూడా కాంట్రాక్టర్ గారు కాలం కట్టక ముందే సిమెంట్ రోడ్డు అవజేస్తారు. గ్రామస్తులందరూ కూడా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు సహకారంతో మనకి ఈ రోడ్డు వచ్చింది. అదే కాకుండా కొన్ని సమస్యలు మన ఊరు పెద్ద చెప్పారు, అవి కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారు. అది కూడా మనకి చేస్తారని. నీరు వార్త కొడుతు కాబట్టి అంత నీరు ఉందండి. కానీ యాక్చువల్ గా కనీసం ముట్టు కడుక్కోవడానికి కూడా నీరు ఉంటలేదండి. దాంట్లో చిన్న టెక్నికల్ ఇబ్బంది ఉందండి. ఏంటంటేనండి, మామూలు వ్యాన్ రైలు అందరికీ మునిగిపోతున్నాయంటండి.
వాళ్ళు తమ కంతలు కట్టుకోవటం మానేసి అక్కడ ఎమ్మెల్యేని రఘురామకృష్ణ దగ్గరికి వెళ్తున్నారో మరి ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారో నొక్కించేస్తున్నారండి. మాకు కనీసం చుక్క నీరు రావట్లేదు. మీరు ఆ రైతు మీరు డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పాలి, మీరు కంతలు కట్టుకోండి లేదా మానేయండి. ఇప్పుడు మాకు కనీసం ఇప్పుడు ఆఖరి 20 రోజులండి, ఇంక మ్యాక్సిమం వచ్చి నెల 20 తారీఖు వస్తుందండి. కనీసం ఈ 10 రోజులు వచ్చి ఎవరెవరి కంత ఉన్నదో తోడుకుంటామండి. అది మాత్రం మీరు గట్టి చర్యలు తీసుకోకపోతే మీరు నేరుగా ఎస్సీకి చెబుతారో చాలా ఇబ్బంది పడిపోతాం రైతు అంతా కూడా. ఏత చచ్చిపోతున్నారు వేయండి, అది ఏ చచ్చిపోయి నీరు దొరక్క అసలు ఏంటండి కర్మ శుభ్రంగా మాకు ఏదో పదాలు ఉద్యోగాలు ఇప్పించడానికి వచ్చేస్తాం శుభ్రంగా. ఇవన్నీ మానేసండి, ఇది అనవసరం. రూపాయల నిధులతో ఆర్ఎన్బి రోడ్ శంకుస్థాపనకు ఇచ్చేసిన శ్రీ గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ మరియు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారికి స్వాగతం సుస్వాగతం. శాసనసభ్యులు అంజిబాబు గారు వచ్చిన ఈ రోడ్డు మీద దృష్టి సారించి ఈ రోడ్డే ప్రయాసం కవరేజ్ లాగా విశేష కృషి చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఈ పని మొదలవుతుంది. గ్రామ పరిధిలో మొత్తం సీసీలు ఆధారి మిగిలిన ఫార్వర్డ్ కింద అభివృద్ధి పడుతుంది. విశేష కృషి చేసి ఎవరైనా సరే ఈ రోడ్డుకి ప్రయాసాలు సాయం కావాలని సాయం తీసుకొచ్చారు. దానిలో భాగంగా 2 మీటర్లలో గుర్తేడు ట్రైన్ దగ్గర నీరు ఎప్పుడు నిలబడిపోతుంది. అక్కడ సిమెంట్ రోడ్డు ఇల్లు వాడే బిల్డింగ్స్ వాడే సిమెంట్ రోడ్డు మిగిలిన తార్ రోడ్డు కింద అభివృద్ధి జరుగుతుంది. మీరు అందరూ సహకరించి విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని ఆయన శనివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమయ్యారు. ఏ విధమైన ఫిర్యాదు లేవని అన్నారు. కోడిగుడ్ల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. భోజనం తినే పరిసరాలు బాగుండాలని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అందరూ పాఠశాలలు విజిట్ చేయవలసి ఉందని అన్నారు. నియోజకవర్గంలో అన్ని పాఠశాలలు పరిశీలిస్తానని పేర్కొన్నారు. పీఎం శ్రీనిధులు 70 లక్షలతో స్కూల్పై అంతస్తుపై నిర్మిస్తున్న ల్యాబ్లను ఆయన పరిశీలించారు. అనంతరం కాలనీకి వెళ్లే రహదారి పరిశీలించి అక్కడ ఉన్న అడ్డంకులను తొలగించాలని సూచించారు. ఆయన వెంట ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, ముద్దునూరి కృష్ణంరాజు, మాజీ మండల అధ్యక్షులు కరిమెరక శ్రీనివాస్, కమతం బెనర్జీ, కాగితం మహంకాళి, పోలుబోతు రాము, హెచ్ఎం రామలక్ష్మి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పైగా చరిత్ర కలిగిన ఉండి హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతోంది, బాలబాలికల రియాక్షన్ ఏంటి, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అనేది ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో పాఠశాలకు రావడం జరిగింది. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాం. స్పష్టంగా వారి అభిప్రాయాన్ని కూడా మొహాటం లేకుండా చెప్పమని అడిగాం. యునానిమస్ గా అందరూ కూడా క్వాలిటీ చాలా బాగుంది, దీన్ని ఇలాగే మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇలాగే మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఇంకా ఏదైనా పౌష్టికంగా ఉండాలి అంటే ఇంకేమన్నా మెరుగులు దిద్దితే బాగుంటుందా అనే దాని మీద కూడా అనుభవజ్ఞుల ఈ ఫుడ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అవసరమైతే మంచి సూచనలు ఉంటే వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రం అంతటా కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాఠశాలలకి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వెళ్ళి పరిశీలించి చూడాలి. మన మానిటరింగ్ ఉందని తెలిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ ప్రజాప్రతినిధులందరికీ ఎమ్మెల్యే కావచ్చు అందరికీ కూడా అది ఒక బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు కాబట్టి ఈ స్టేజ్లో వారికి సరైన ఆహారం అనేది చాలా అవసరం. ఎక్కడ కంప్లైంట్లు లేకుండా బాధ్యత వహించి వారికి సరైన సమయానికి ఆహారం వచ్చేలాగా టేస్టీగా ఉండేలాగా గుడ్లలో కూడా కోడిగుడ్లు ఇస్తున్నారు, అందులో కూడా
అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి, అటువంటివి ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. వారి సూచనని అనుసరించి రెగ్యులర్గా ఈ మానిటర్ చేయటం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే హెడ్ మాస్టర్ గారితో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎప్పుడైనా ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు తెలుసుకొని ఒకవేళ సమస్యలు ఉంటే వాటిని ఎలా సార్ట్అవుట్ చేయాలి, అలాగే భోజనం చేసే పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఇతర స్కూళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేసి ఈ స్కూల్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, మిగిలిన అన్ని స్కూల్లో కూడా ఎక్కడైతే భోజనం చేస్తారో ఆ ఏరియా అంతా కూడా పరిశుభ్రంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎక్కడైతే విద్యార్థులు భోజనం చేస్తారో ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హెడ్ మాస్టర్ గారి మీద, ప్రజాప్రతినిధుల మీద కూడా. యుగాలు గడిచిన మహాకవుల రచనలు చెరగని ముద్రలాగా నిలుస్తాయని, మహాకవులు కాలంతోనే ఉద్యమాలు చేశారని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. ఇటీవలే పార్లమెంట్లో దేశభక్తి అంశంపై జరిగిన చర్చలో మహాకవి రాయప్రోలు సుబ్బారావు రచించిన ఏ దేశమేగినా ఎందు కాలిడెగినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ పద్యాన్ని ఎంపీ పాకా సత్యనారాయణ ఆలపించినందుకు వివిధ సంఘాల సభ్యులు అభినందనలు తెలుపుతూ శనివారం భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సత్కరించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఈ మహాకవుల రచనలు బ్రిటిష్ వారిని గడగడలాడించాయని, మన భారతీయ దేశభక్తికి ఆశ్చర్యపోయేవారని అన్నారు. రాజ్యసభలో ఈ పద్యాన్ని ఆలపించినప్పుడు అన్ని రాష్ట్రాల రాజ్యసభ సభ్యులు ఆశ్చర్యాన్ని వెలుబుచ్చారని ఆయన తెలియజేశారు. అనంతరం పాకాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, చెరుకువాడ వెంకటరామయ్య, అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఓలేటి శ్రీనివాస్, కలిగొట్ల గోపాల శర్మ, దారుపురెడ్డి త్రివిక్రమ్, వానపల్లి సూరిబాబు, సాధనాల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. సన్మిత్రుడు శ్రీ పాకా సత్యనారాయణ గారు, ఆయన ఎంత చదువుకున్నారో నాకు తెలుసు. ఆయన మాట్లాడుతుంటే ఎన్నెన్నో గొప్ప విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి, అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. అలాంటి వాడు నిజంగా రాజ్యసభకు వెళ్ళటం, మన తెలుగుతనాన్ని పార్లమెంటులో అద్భుతంగా ప్రసంగించడం మన తెలుగు వాళ్ళకే గర్వకారణం, అంతకంటే కేవలం ప్రజలకి గర్వకారణం. ఇలా మంచి ఉపన్యాసాలు చేస్తూ దేశానికి కావాల్సిన సంపత్తులు సమకూరుస్తూ మంచి పనులు చేస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోమని అతన్ని పరిపూర్ణ హృదయంతో ఆశీర్వదిస్తూ శుభం సర్వదా సన్మంగళాన్ని. పాకా సత్యనారాయణ గారు ఆయన సెంట్ మేరీస్ స్కూల్ నుంచి నాకు అతను చాలా కావాల్సిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మనిషి సత్యనారాయణ గారు మన వ్యక్తి, దాంట్లో క్వశ్చన్ లేదు. అయితే ఏదైనా సబ్జెక్టు మరి స్పాంటోనియస్గా చెప్పాలంటే ఒక పాకా సత్యనారాయణ చెప్తాను, నా అభిప్రాయం అది. అటువంటి ఒక సబ్జెక్ట్ గురించి ఊరికనే ఏదో చెప్పేయడం కన్నా మరి వాళ్ళ రాజ్యసభలో ఆయన రాయప్రోలు సుబ్బారావు గారి పద్యం పాడినందుకు మరి నాకు తెలిసి ఎంతోమంది స్పందించి చాలా బాగా పాడారండి, చాలా బాగా చెప్పారండి, రాయప్రోలు సుబ్బారావు గుర్తు చేశారండి అని చెప్పినటువంటి సంఘటన ఇవాళ స్పందన దేశంలో ఉందని నా అభిప్రాయం. అటువంటి పాకా సత్యనారాయణ గారు ఇంకా ఇలాంటివన్నీ కూడా మన ప్రాచీన కళలు ఇవన్నీ కూడా చూపిస్తూ మరి రెండో బార్డోలీగా ఉన్న భీమరాన్ని ఆయన మన పద్యంగా మనం చూపించారన్న అభిప్రాయం. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు. మేధావుల సభ అని పిలిచే రాజ్యసభకి మరి నిజమైన మేధావిని పంపిన భారతీయ జనతా పార్టీకి ముందుగా మన అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒక నిజమైన మేధావిగా నిన్నటి రోజున పార్లమెంట్లో రాజ్యసభలో ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నా సరే మాతృభాషలోనే నేను మాట్లాడతానని చెప్పి తెలుగులో మన యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించి దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల పునర్విభజన ఎలా జరిగిందో అక్కడి నుంచి ప్రస్తావన ఎత్తుకొచ్చి మరి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలతో కూడిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రస్తావన తెలియజేసి ఈనాడు మనకి అమరావతి ఎంత ముఖ్యం అనేది, ఈ రాష్ట్రాల పునర్విభజన ఏ రకంగా జరిగిందని చాలా చక్కగా తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా భీమవరం పట్టణ ప్రముఖులందరూ కూడా మరి సన్మానించుకోవడం. ఈనాటి నుంచో వారి స్నేహితులు, మా సంఘం బలపడటానికి వారే కారణం. వారు ప్రతిరోజు వారి ఇంటికి వచ్చేవాడిని, వారితో మాట్లాడేవారిని.
వీరిని అమ్మగారు ఎలా చూసుకునేవారంటే ఎవరికీ తెలియదు. అమ్మ ఉన్నారా అంటే లేరు బాబు బయటికి వెళ్ళారు అనేవారు. ఈయన లోనే ఉండేవారు. ఈయన ఏమిటండి అంటే బాబు ఇప్పుడు లేపకూడదు బాబు, నీకు తెలియదు, 4ంటికి రా అనేటువంటి అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డ ఆనాడు ఎంత గొప్పగా నటించారో ఈవేళ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా ఆయన ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వారు తొలతూగాలని కోరు ప్రార్థిస్తున్నాను. భారత ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు పార్లమెంట్. ఆ పార్లమెంట్లో 5 కోట్ల మంది ప్రజానీకంగా మాట్లాడుకునేటువంటి ఒక తెలుగు భాషని అటు భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే ఉండేటువంటి ప్రతివారు తెలుగువారే కాకుండా అందరిలోనూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన రేకెత్తినటువంటి విషయాన్ని పాకా వెంకట సత్యనారాయణ గారు ఆ రోజున ఏదైతే మనం అందరూ కూడా తెలుగువారే మర్చిపోయినటువంటి రాయపురం సుబ్బారావు గారి యొక్క ఏ దేశమేగినా ఎందుకు కాలుడినా అనేటువంటి ఒక పద్యాన్ని ఆయన అనర్గళంగా ప్రారంభించి దాని ద్వారా ఈ దేశ యొక్క కీర్తిని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి మరి పాకా వెంకట సత్యనారాయణ గారు. ఆయన గౌరవించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు తెలుగు భాషపై తెలుగు అభిమానం కలిగినటువంటి ఎంతో మంది ఉపాధ్యాయులు, అలాగే వివిధ రంగాలకు చెందినటువంటి మరి చిల్లర వర్తక సంఘం సంబంధించి, అలా ఆర్యవైశ్య సంఘం రిటైర్డ్ ఉపాధ్యాయులు, జనసేన తరపున స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి మన వారు ప్రసంగించినటువంటి విషయం ప్రతి గ్రామంలోనూ ఆ రోజు ఉన్నటువంటి ఉత్పత్తి, వినిమయం, వినియోగం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో ఈనాడు ఉన్నటువంటి ఏదైతే కార్పొరేట్ రంగాల ద్వారా కుదేలు అయిపోతున్నటువంటి చేతి వృత్తుల్ని మళ్ళా ఒక్కసారి గుర్తు చేసేటువంటి సందర్భాన్ని కూడా ఆయన రాజ్యసభలో చేశారు. అంత గొప్ప శక్తివంతమైనటువంటి సంభాషణల ద్వారా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి మరి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైనటువంటి పాకా వెంకట సత్యనారాయణ గారిని మరి సత్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు ఇంకా ముందు ఇంతంత అన్నట్టుగా ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలుగా అధిరోహించాలనేటువంటి మనసావాచ కర్మణ కోరుకుంటూ మన భీమవరానికి వరమైన శ్రీ పాకా సత్యనారాయణ గారు మొన్నటి రోజున రాజ్యసభలో మన తెలుగువారి ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పదనాన్ని వేనోళ్ల చాటుతూ రాయపురం సుబ్బారావు గారు రచించినటువంటి ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని, లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మనవంటి పౌరులింకెందని ఎలుగెత్తి చాటారు. మరి ఆయన విజ్ఞాన ఖని, నడిచే విజ్ఞాన సర్వస్వం అని చెప్పొచ్చు. పాకా సత్యనారాయణ గారు ఇలాంటి వారే మన దేశానికి అవన్నీ తీసుకొస్తారు. మన తెలుగు సాహిత్యంలో నన్నయ్య దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న సాహిత్యంలో అద్భుతమైన రచనలు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రధాన గారు అడజని గాంచె భూమిశ్వరుడు అంబర చుంబి సరస్థిరఝరి పటల ముహుర్ లడ దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము అని ప్రవరుడు ఆ హిమాలయాలకు వెళ్ళిన సందర్భంలో ఆ దృశ్యాలను వర్ణించడం జరిగింది. అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, జంజాల పాపశాస్త్రి గారు ఎంతమంది కవులు మన సుసంపన్నం చేశారు సాహిత్యాన్ని. అటువంటి సాహిత్యాన్ని ఆయన అవపాసన పట్టినటువంటి మహాఘన చరిత్ర కలిగిన వ్యక్తి శ్రీ పాకా సత్యనారాయణ గారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరింత మన దేశ ప్రగతి ఎక్కువగా చాటాలని కోరుకుంటున్నాను. భారత పార్లమెంటు ఎగువ సభలో 2 ప్రధానమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఒకటి దేశభక్తి, రెండో అంశం రాష్ట్రభక్తి. దేశభక్తికి సంబంధించినటువంటి విషయంలో నేను కనిపెట్టినటువంటి పాట కాదు. ఒక మహానుభావుడు ఒక జాతి పూర్తిని పొంది అన్ని భక్తుల కంటే కూడా దేశభక్తి గొప్పదని చెప్పి సమాజానికి సంకేతం ఇచ్చినటువంటి రాయపురం సుబ్బారావు గారు చే లిఖింపబడినటువంటి పద్యము నేను దాన్ని తిరిగి పునఃస్మరణ చేశాను. ఆ పునఃస్మరణ సందర్భంగా చేయటం ఏంటంటే, ఈ తరానికి దాదాపుగా 70-80 సంవత్సరాల క్రితం ఉన్న ఆ తరానికి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆధారంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి తాను ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ ఆరాధకుడైనా దేశారాధన ముందు అన్నీ కూడా దిగదుడిపోయినటువంటి వారు ఇచ్చినటువంటి సందేశం ఆధారంగా దేశం యొక్క అభివృద్ధి, దేశం పట్ల మానవుడికి ఉండవలసిన కర్తవ్యాన్ని ఉద్బోధించేటటువంటి ఆ అంశాన్ని నేను ప్రస్తావించి దాన్ని చేశాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. తెలుగు మహాకవుల యొక్క గొప్ప గొప్ప కీర్తనలన్నీ కూడా మరొకసారి ప్రస్తావించే పరిస్థితి వచ్చింది. నేను మాట్లాడిన తర్వాత నిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పుడు లక్ష్మణ్ గారు మరొకసారి ఈ యొక్క అంశాన్ని మరీ ఆయన పార్లమెంట్లో మళ్ళీ రాయపురం సుబ్బారావు గారి పద్యాన్ని వారు కూడా పాడుతున్నారు. అంటే రాయపురం సుబ్బారావు గారి యొక్క గొప్ప కీర్తిని మేము ఈ సమాజంలో పార్లమెంట్ వేదికగా పరిచయం చేస్తాం.
వారితో పాటు లోక్సభలో పురంధరేశ్వరి గారు శ్రీకృష్ణదేవరాయలు ఉటికిచ్చినటువంటి పద్యాన్ని ఆవిడ కూడా ప్రశ్నిస్తూ తెలుగు జాతి యొక్క కీర్తన కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలుగువాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి అవకాశం నాకు రావడం అనేది దేశభక్తి పూరితంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఏర్పాటులో ఈ రాష్ట్ర రాజధాని మీద ప్రసంగించి నా రాష్ట్రం, నా రాజధాని, నా భాషలో, నా ప్రజాస్వామ్య వేదిక మీద నేను మాట్లాడేటటువంటి నా అవకాశం నాకు కలగడం అన్నది ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. అది ఇట్టి అవకాశం ఏంటంటే మానవ శరీరాలు అశాశ్వతాలు, కానీ ఇటువంటివన్నీ కూడా శాశ్వతంగా మరి చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటనలు. కాబట్టి నాకు ఈ రకమైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం మేరకు నాకు లభించిన కారణంగా ఈ 4 విషయాలు నేను చెప్పేటటువంటి ప్రయత్నం వస్తుంది. భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ రాష్ట్ర దేశ హితం కోసం, సమాజ హితం కోసం మేము అన్ని రకాలుగా కృషి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో దళిత, బడుగు, బలహీన వర్గాల యొక్క సమస్యలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, భాష, అన్ని అంశాలు కూడా సృజించేటటువంటి అవకాశాన్ని నేను పూర్తిగా వినియోగించి పార్లమెంటు వేదికగా నేను ప్రస్తావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆకివీడు పెద్దపేటలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హిందూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఆకివీడు కార్యక్రమానికి అనుమతి లేదని అన్నారు. పోలీస్ ఆంక్షలను ఉపేక్షిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొని ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా మనకు భీమవరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలంలో గుడి దగ్గర ఒక చిన్న సమస్య ఉత్పన్నం కావడం, సో దాని గురించి ఏం చేసామంటే ఫర్దర్ గా లాండ్ ఆర్డర్ రాకుండా చూసుకునే క్రమంలో 144 సెక్షన్ మొత్తం మండలానికి విధించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 145 సెక్షన్ ప్రకారంగా ఏదైతే సమస్యాత్మకంగా తయారైందో ఆ ప్రదేశాన్ని బార్బిక్ వైర్ తోటి మొత్తం చుట్టూరు బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా మనం టికెట్స్ వేయడం జరిగింది. దీని గురించి ఇప్పటి వరకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ర్యాలీగా వస్తామని కొంతమంది, పాదయాత్ర చేస్తామని కొంతమంది, బైక్ ర్యాలీ చేస్తామని కొంతమంది, ఇలాగ రకరకాలుగా అందరూ ఆకివీడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ మనం అడుగుతున్నాం, ఎవరిని అక్కడ రానివ్వలేదు. ఎందుకంటే సమస్య అంటూ ఒకటి ఉత్పన్నమైన తర్వాత దాన్ని మనం సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలనే దృష్టిలో ఫర్దర్ గా అది మళ్ళీ ఇంకేది అనవసరంగా డిస్ప్యూట్ ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి కూర్చొని ఇప్పుడు దాకా ఎవరిని అక్కడికి మనం అనుమతించలేదు. చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలి రండి, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, 2 గంటలకు ఏదో మీటింగ్ పెడతాము, సైకిల్ ర్యాలీ చేద్దాము, నడిచి వస్తాము, ఇట్లా రకరకాలుగా ఎవరెవరికి కావాల్సిన ధోరణి వాళ్ళు మాట్లాడుకుంటారు. సో దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ప్రస్తుతానికి ఊరు ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఎలాంటి సమస్య ప్రస్తుతానికి లేదు, టికెట్స్ ఉన్నాయి, 144 సెక్షన్ అక్కడ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉంది. సో ఎవరు కానీ ఎలాంటి సభలు కానీ లేకపోతే అక్కడికి నిర్వహించాల్సిన అవసరం లేదు. దాని దృష్టిలో అందరికీ అప్పీల్ చేస్తున్నాం, దయచేసి ఈ 5th ఆకివీడికి వచ్చే ప్రయత్నం ఏదంటే అందరూ మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సమస్యని మా పరిధిలోనే ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. అంటే మా పరిధి అంటే అధికారులు, రెవెన్యూ వాళ్ళు కూర్చొని మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీన్ని ఏదో సామరస్యంగా పరిష్కారం చేసే దృష్టిలో ఉన్నారు. సో దాన్ని అలాగనే ఆ సమస్యని మనం క్లియర్ అప్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరినీ అప్పీల్ చేస్తున్నాం. సో దయచేసి ఎవరు కూడా రేపటి రోజు మీరు అనుకుంటున్న కార్యక్రమాలు ఏవి కూడా జరపొద్దని పేరున అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము ఫోన్లు కూడా చేసి చెప్పాము, బాబు దయచేసి రావద్దండి, అనవసరంగా గ్రామంలో ఇంకొక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మన వంతుగా ఇటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్తున్నాం. అంతే. తర్వాత సమస్య మామూలుగా ఏమీ లేదు, నార్మల్ సిచ్యువేషన్ వచ్చిందన్న తర్వాత తప్పకుండా ఎవరైనా రావచ్చు, అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. మీరు అడగొచ్చు రేపు మేము రాకూడదా, ఆ ఊరు ఏమైనా ఇంకోటి ఎవరైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే వాళ్ళందరికీ నేను అదే అప్పీల్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఊర్లో
శాంతియుతంగా ఉంది, ఎలాంటి గొడవ లేదు. పికెట్స్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళు బోత్ సైడ్స్. ఆ వీధిలోకి ఎవరిని పోనీకోకుండా పెట్టాం. అక్కడ ఉన్నటువంటి లోకలైట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు అన్ని అందుతున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. రొటీన్ లైఫ్ లోనే ఉంది తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏం లేదు. మనకు April 5th కొన్ని ఆర్గనైజేషన్స్ ర్యాలీస్, డెమాన్స్ట్రేషన్స్ చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో మనకు ఏదైతే మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ గురించి డీటెయిల్గా డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. మేము మీ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, దీన్ని ఎక్స్టర్నల్ ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ సమస్యని ఇంకా పెద్ద చేయకుండా లోకల్గానే మనము డిపార్ట్మెంట్ కానీ లోకల్లో ఉన్న బోత్ పార్టీస్ కానీ వాళ్ళతోనే మనం కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మేము చూస్తున్నాము. ఈ ప్రాబ్లం ఏమో ఇక్కడ మీరు ఇట్లా డెమాన్స్ట్రేషన్స్, ర్యాలీస్, ఎవరైతే బయట నుంచి కొంతమంది సమస్యలు వస్తే ఇంకా ప్రాబ్లం ఇంకా క్రిటికల్ అవుతుంది అనమాట. అలా అవ్వకుండా మీకు అప్పీల్ చేసేది అంటే పబ్లిక్ కూడా ఏదైతే ఈ మెసేజెస్ ఉన్నాయో అవి చూసి మీరు రాకండి. ఇక్కడంతా ప్రశాంతంగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత అందరూ కూడా అలౌ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మండలం అంతా 144 సెక్షన్ ఉంది, అంటే BNS 163 అమల్లో ఉంది. వచ్చి మీరు ఇబ్బంది పడి ఇప్పుడు ఒక అసోసియేషన్ వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకొక అసోసియేషన్ వాళ్ళు మేము ఎందుకు రాకూడదు అనేసి స్టార్ట్ అవుతుంది. అంత ల్యాండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం అవుతుంది. మీడియా మిత్రులు కూడా మేము మీ ద్వారా మేము వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఈ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ చేయకుండా మనము లోకల్ గానే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికి మీరు కూడా ఈ మెసేజ్ పబ్లిక్ లో పంపిస్తారనేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. స్వాతంత్ర సమరయోధులు విద్యావేత్త దంతులూరి నారాయణరాజు విగ్రహాన్ని మే నెలలోపు పూర్తి చేసి ఆవిష్కరిస్తామని పలువురు వక్తలు అన్నారు. నారాయణరాజు కుటుంబ సభ్యులు, అభిమానులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం కాళ్ల మండలం కోపెల్లె గ్రామంలో దంతులూరి నారాయణరాజు నివాసం ఎదురుగా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో నారాయణరాజు విరోచిత పాత్ర పోషించారని, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో 2 ఏళ్ల పాటు జైలుకు కూడా వెళ్లారని, 1945లో డిఎన్ఆర్ కళాశాల స్థాపన చేశారని అన్నారు. ఉండి ఎమ్మెల్యేగా, నీటి పారుదల శాఖ సభ్యునిగా మరెన్నో పదవులను చేపట్టారని అన్నారు. ఆనాడు స్థాపించిన డిఎన్ఆర్ కళాశాల నేడు విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకుందని, అటువంటి మహనీయుని విగ్రహాన్ని నెలకొల్పడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో మంతెన రామ్ కుమార్ రాజు, దంతులూరి కోటేశ్వరరాజు, చెరుకువాడ రంగసాయి, దంతులూరి మురళీకృష్ణరాజు, దంతులూరి సుబ్బరాజు, బిఎస్ఎన్ఎల్ రాజు, ఉప సర్పంచ్ బూడి వెంకట పర్రాలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్రోద్యమ చరిత్రకే ఒక సువర్ణాధ్యాయంగా నిలిచినటువంటి దంతులూరి నారాయణరాజు గారు మన ప్రాంతానికే గర్వకారణం. ఆనాడు బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి విరోచిత పాత్ర వహించిన మహోన్నత ధీరుల్లో నారాయణరాజు గారు అగ్రగణ్యులని చెప్పచ్చు. క్విట్ ఇండియా ఉద్యమం కానీ, పనుల నిరాకరణ కానీ, విదేశీ వస్తు బహిష్కరణ కానీ, ఇలాంటి ఉద్యమాలన్నీ మరి దిండి సత్యాగ్రహం జరిగింది. గొల్లపాలెం నుంచి మరి ఉద్యమం చేసుకుంటూ వాడవాడలా గ్రామాన కూడా స్ఫూర్తినిచ్చినటువంటి మహోన్నత వ్యక్తి దంతులూరి నారాయణరాజు గారు. బ్రిటిష్ వారు గడగడలాడించే టైంలో 1942లో ఈ కాలేజీ స్థాపనకి కృషి చేస్తుంటే, అప్పుడు కనిపిస్తే కాల్ చేయమని బ్రిటిష్ వారు చెప్పిన రోజుల్లో 1945లో జూలై 4వ తారీఖుని మహానుభావుడు బెదవాడ గోపాలరెడ్డి గారిని తీసుకొచ్చి కళాశాల WJB కళాశాల స్థాపనకు ఆయన శంకుస్థాపన చేయించినటువంటి ఒక వీరుడు అనేవాడు క్షత్రియుల్లో చాలా గొప్పవాడని నేను తెలియజేస్తున్నాను. ఆయన విగ్రహాన్ని వారి స్వగ్రామమైనటువంటి కోపెల్ల గ్రామంలో వారి ఇంటి ముందు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సర్పంచ్ వీళ్ళంతా ఏకగ్రీవంగా ఇక్కడ విగ్రహం పెట్టాలి, ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మహోత్తర కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇది సమాజానికి చాలా స్ఫూర్తిని, మరి దేశంలోనే ప్రాముఖ్యత కలిగిన డిఎన్ఆర్ కళాశాల ఒక డీమ్డ్ యూనివర్సిటీగా వచ్చింది. అటువంటి మహానుభావుణ్ణి మనం స్మరించుకుని ఈ విధంగా చేయడం పట్ల దంతులూరి వారి కుటుంబానికి, గ్రామస్తులకి అందరికి కూడా మేము ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నాం. దంతులూరి నారాయణరాజు గారు వారు స్వగృహమైన కోపల గ్రామంలో వారి ఇంటి దగ్గర దంతులూరి నారాయణరాజు గారు బొమ్మ పెడడానికి పెద్దలందరూ నిర్ణయించారు. దానికి మేము అందరం కూడా ఆమోదించి దానికి త్వరలోనే విగ్రహం పెట్టి త్వరలోనే ఓపెనింగ్ కూడా మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కూడా ఆయన కూడా సహకారం తీసుకొని జయప్రదం చేయాలని కోరుకుంటూ, నిజంగా ఉదాహరణకి కోపల్ అంటే డిఎన్ఆర్ అంటే కోపల్ల, నిజంగా డిఎన్ఆర్ కాలేజీ వ్యవస్థ అంత పెద్ద కారణం మా కోపల గ్రామమే. నిజంగా మా దంతులూరు ఉన్న ఫ్యామిలీ వల్ల ఆ కాలేజీ వచ్చిందని అనుకుంటున్నాను. దంతులూరు ఫ్యామిలీ వల్ల మా ఊరు గ్రామం కూడా చాలా డెవలప్ అయింది. ఆ దంతులూరు నాన్న వల్ల అయింది అనుకుంటున్నాను. నిజంగా ఆయన ఆశీస్సు వల్ల కోపల గ్రామం కూడా ఎప్పుడు స్వచ్ఛందంగా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు, దేశభక్తుడు, మహామనీషి,
విద్యా తపస్వి అయినటువంటి కీర్తిశేషులు శ్రీ దంతులూరు నారాయణరాజు గారు స్వగ్రామం అయినటువంటి కోపెల్ల గ్రామంలో వారి ఇంటి మండువాలోగిల ముందు ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు భూమి పూజ జరిగినది. నారాయణరాజు గారు మన ప్రాంతంలో జన్మించటం, ఎంతోమంది విద్యావేత్తలను తయారు చేసి దేశానికి అందించారు. అటువంటి మహానుభావుణ్ణి ఈ కోపెల్ల గ్రామంలో విగ్రహం పెట్టుకుంటాం ఈ ప్రాంతానికే గర్వకారణంగా భావిస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ఆయన్ని అన్సంగ్ హీరోగా గుర్తించి భారత ప్రభుత్వం వారు సేవలను మెచ్చుకున్నారు. ఈ యొక్క విగ్రహాన్ని వారు మనుములైనటువంటి కోటీశ్వరరాజు గారు, మురళీకృష్ణరాజు గారు, గోపి గారు వారు తాతగారి యొక్క ఘనకీర్తులు చెదరకుండా వారు చేస్తున్నందుకు మా అందరి తరఫున కూడా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. గ్రామంలో దంతులూరు నారాయణరాజు గారి స్వగృహానికి అంటే ఆయన నివసించిన వారిల్లే ఇది. తర్వాత ఏంటంటే ఈ పంపకాల్లో అన్నదమ్ముల్లో వేరే వరకు వచ్చింది. కానీ ఈ ఇంట్లోనే ఆయన జీవించారు. ఆయన ఇంటి ఎదురుకుండా చాలా పుణ్యస్థలం ఉంది, యాగభూమి అని. ఆ యాగభూమిలో ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈ పనులు అయ్యి మొదలు పెట్టినారు. అని చేత ఇది మా ఊరికి అందరికీ కూడా చాలా సంతోషించవలసిన విషయంగా, గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం రూపొందించిన మై టీడీపీ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తాజా సమాచార వార్తలు, విశ్లేషణలు, సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నందువల్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మై టీడీపీ యాప్ను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వీక్షించవలసిందిగా భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి తెలియజేశారు. ముఖ్యంగా క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ కమిటీల కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ ధర్మకర్తలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు మై టీడీపీ యాప్ ద్వారా వారికి కేటాయించిన ప్రోగ్రామ్స్ విషయాలను నమోదు చేసి వ్యక్తిగత స్కోర్ను పెంచుకోవాలని, ఈ స్కోర్తో వారికి తగిన గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మై టీడీపీ వ్యక్తిగత స్కోర్ ద్వారానే భవిష్యత్తులో వారికి పదవులు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అన్నారు. జాతీయ అధ్యక్షుడు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అయింది. ప్రతిదీ కూడా ఎందుకంటే ఈ రోజున ప్రతి నెల కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి కార్యకర్త కానీ, అక్కడ నాయకులు కానీ పెన్షన్లు ఇవ్వటం కానీ ఎన్నో రకాలుగా ఈ రోజున మరి సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, రైతుకి అన్నదాన సుఖీభవ కానీ, ఉచిత స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు కానీ, మొన్నే ఉగాది రేపనగా మరి వికలాంగులు కూడా ఉచిత బస్సు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మై టీడీపీ యాప్ అనేది గూగుల్ ప్లేస్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ మై టీడీపీ యాప్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏది చేసినా సరే, మీరు పెన్షన్ కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా సరే తప్పనిసరిగా అందులో ముఖ్యంగా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా అప్లోడ్ చేసినట్టయితే ఫోటోలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఏది చేసినా సరే అందులో చేస్తేనే మన పార్టీకి మనం చేసినట్టుగా, మీరు చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మేము కోరేది తప్పనిసరిగా ఈ మై టీడీపీ యాప్ ఏదైతే ఉందో మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చెప్తున్నా నేను, క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కానీ, అలాగే కేఎస్ఎస్లు కానీ ఎవరైతే ఉన్నారో పదవులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరి మీ కార్యక్రమాలు, మీరు చేసిన కార్యక్రమాలు మీరు ప్రతి రోజు కూడా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. ప్రతి కార్యక్రమం అందులో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అది పార్టీకి చాలా ఎంకరేజ్ అవుద్ది. పార్టీకి కూడా అది ఒక మెసేజ్ కూడా వెళ్ళద్దు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.